ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు అందిన ఫలితం ప్రకారం టీడీపీ బీజేపీ అభ్యర్థి మాధవ్ 2633 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మాధవ్ కు 16591 ఓట్లు రాగా రెండో స్థానంలో కొనసాగుతున్న అజయ్ శర్మకు 13958 ఓట్లొచ్చాయి. ఎడ్ల ఆదిరాజు, చింతాడ రవికుమార్, వివి రమణమూర్తులు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. కౌంటింగ్ కి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అశోక్, కౌంటింగ్ ఇంకా ఎంతసేపట్లో పూర్తవుతుంది? ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే మారే ఛాన్సులు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రతిభ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు 3 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం 4వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే కనుక టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పివిఎన్ మాధవ్ ఆధిక్యంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రధాన అభ్యర్థులుగా మొదటి నుంచి ఎవరైతే అనుకుంటున్నారో పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మ అలాగే మాధవ్ మధ్య పోటాపోటీగా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా మాధవ్కు 3 రౌండ్లలోనూ 16,000కు పైగా ఓట్లు రాగా అందులో అయితే అజయ్ శర్మ కన్నా ఆయన 2633 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3 రౌండ్లలో కూడా దాదాపుగా ఒక అభ్యర్థికి ఎన్ని రావాల్సిన ఓట్లు ఉంటాయో అన్ని చెల్లని ఓట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 4454 వరకు చెల్లని ఓట్లు వచ్చాయి. అలాగే నోటా ఓట్లు కూడా చూస్తే ఒక 175 ఓట్లు నోటా ఓట్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా చాలా వరకు కూడా ఎవరైతే ఈ ఓట్లు వేసే సమయంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళ కొంత కన్ఫ్యూజన్, అంటే మొదటి ప్రాధాన్యత అలాగే ద్వితీయ ప్రాధాన్యత ఎలా నమోదు చేసే సమయంలో వాళ్ళు ఓటింగ్ను సరిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4,000కు పైగా చల్లని ఓట్లు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం 4వ రౌండ్ కొనసాగుతుంది. అయితే మరొక 4 రౌండ్లు కౌంటింగ్ ప్రక్రియ ఉంది. ఇది ఈ సాయంత్రానికి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రౌండ్ కూడా ఏదైతే మొత్తం కౌంటింగ్ జరగడానికి దాదాపుగా 3 గంటలు 2.5 గంటల నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది. అయితే ఎప్పటికప్పుడు ఈ ఉత్కంఠత కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా కంటిన్యూషన్గా ఈ కౌంటింగ్కి సంబంధించిన ప్రాసెస్ నడుస్తుంది. ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చిన ఈ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిలందరినీ కూడా ఒక లైన్లో పెట్టడానికి కానీ వాటిలన్నింటినీ కట్టలు కట్టడానికే దాదాపుగా 12 గంటలకు పైన సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మొదటి కౌంటింగ్ స్టార్ట్ అయింది. అయితే మొదటి కౌంటింగ్ దగ్గర నుంచి కూడా ఏదైతే అభ్యర్థులకు ఓట్లు ఎన్ని వస్తాయో అంతే ధీటుగా ఏదైతే చల్లని ఓట్లు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి రౌండ్లోనే 1479 చల్లని ఓట్లు వచ్చాయి. దీంతో ఎవరైతే ప్రధానంగా తమకు ఆధిక్యం లభిస్తుందని ఊహించారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా 5గురు అభ్యర్థులు మేజర్గా బరిలో ఉన్నారని చెప్పుకున్నప్పటికీ కూడా అజయ్ శర్మ అలాగే టీడీపీ బీజేపీ అభ్యర్థి మాధవ్ మధ్య గట్టి పోటీ ఉంటుందని ఊహించారు. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా పీడీఎఫ్కి ఉత్తరాంధ్రలో గతంలో కూడా మంచి ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థి కూడా ఆధిక్యంలో ఉంటారని ఊహించారు. కానీ చూస్తే ఈ చల్లని ఓట్ల ఎఫెక్ట్తో అలాగే గణనీయంగా పెరిగిన ఓట్ల శాతంతో టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్ ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. 3 రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి దాదాపుగా 2633 ఓట్లు ఆధిక్యంలో నిలిచారు. అయితే 4వ రౌండ్ మరొక అరగంటలో తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి 4 రౌండ్లు పూర్తయితే మరొక 4 రౌండ్లు పూర్తవ్వాల్సి ఉంది. ఒక్కొక్క రౌండ్కి దాదాపుగా 2.5 నుంచి 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడానికి సాయంకాలం పట్టే అవకాశం ఉంది. అయితే ఎవరైతే మెజారిటీ ఆధిక్యంలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలియాలంటే మరొక 2 రౌండ్లు కౌంటింగ్ పూర్తి కావాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు.